అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కనువిప్పు. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, నూతి చెప్టాలో బియ్యం కడుగుతూ అలవాటుగా మామిడి చెట్టు వైపు తలెత్తి చూసింది పార్వతమ్మ. నిన్నటిదాకా గూట్లోనే ఉండి తల్లి తెచ్చే గింజల్ని గోలగా అందుకునే కాకిపిల్లలు ఈరోజు రెక్కలు కొట్టుకుంటూ ఎగరటానికి ప్రయత్నిస్తున్నాయి. కండ్లు చెమ్మగిల్లాయి పార్వతమ్మకి. నిజమే, రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోవటంలో వింతేం లేదు. బిడ్డలకు రెక్కలొచ్చేదాకా కాపాడ్డం తల్లి బాధ్యత. అది దాని కర్తవ్యం. ఎగరటం నేర్చిన పక్షి తల్లిని వదిలి తన సాటిపిట్టతో నేస్తం కడుతుంది. భగవంతుడేర్పరిచిన విషయమది. దాన్ని తానెందుకు అపార్థం చేసుకుంటుంది? సహజమైన వ్యామోహాన్ని వదిలి బిడ్డ తననే అంటిపెట్టుకోవాలని కోరుకోవడం తల్లి యొక్క స్వార్థం కాదా? పైగా దూరమవుతున్న సంతానాన్ని అవసరం గడుపుకొని మొహం చాటేస్తున్న కృతజ్ఞులు అనుకుంటూ ఉంది, విశ్వాసహీనులు అనుకుంటూ ఉంది. వ్యక్తులైన బిడ్డలు తమ సంగతే కాక తల్లిదండ్రుల్ని తదితర కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకోవాలనే నీతి మానవుల్లో తప్ప మరే జాతిలోనూ కనబడదు. భగవంతుని సృష్టిలో ఒక భాగమైన పశుపక్షాదులలో లేని ఈ నియమం ఆ ప్రకృతిలోనే పుట్టి పెరిగే మానవుడికి ఎందుకుండాలి? మనిషికి మనసున్నది కనుక, ఆ మనసుకు ఈ బాధ్యత న్యాయమని తోచింది కనుక అని సరిపెట్టుకోవాలి. నరుడంతా నిస్సహాయ జీవి మరి లేదేమో బాల్యంలో, వృద్ధాప్యంలో. మానవుని దృష్టిలో ఇది న్యాయమైనదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అనవసరమైనదిగా మిగిలిపోయిందేమో. అందుకే ఈ నియమం మీద మానవత్వపు ముద్ర అయితే పడింది, కానీ సహజత్వపు పెంపు అమరలేదు. తల్లి తన బిడ్డను పెంచడం దైవ నిర్ణయం అయినట్టే మనిషి తన తల్లిని ప్రేమించడం దైవేచ్ఛ అయినట్లయితే, మాతృమూర్తి మనస్సులో అంతులేని పుత్ర ప్రేమను మించిన దైవం ఆ ప్రేమను యథేచ్ఛగా జుర్రుకున్న బిడ్డలు అంతరంగంలో అంతగానూ మాతృప్రేమను ఉంచలేదెందుకు? భగవంతుని నియమానికి ఒక కారణము, దానిని అనుసరించడానికి అవసరమయ్యే ప్రేరణ కూడా ఉంటాయి. మానవుడు పెట్టుకున్న నీతి నియమాలకు కారణమైతే ఉండవచ్చు, కానీ వాటి వెనుక బలీయము సహజ సిద్ధము అయిన ప్రోద్బలం మటుకు ఉండదు. అందుకే నీతిగా బ్రతకమని నెత్తి నోరు కొట్టుకుంటూ శాస్త్రాల ఘోష, పెద్దల ప్రవచనాలు. అందుకే మనిషి నిమిష నిమిషము పెద్దల నీతి వాక్యాలను పెడచెవిని పెట్టను, ఉల్లంఘించడానికి ప్రయత్నించను జరుగుతున్నది. ఇది తప్పు నాయనా అని పదే పదే హెచ్చరించవలసి వస్తున్నది మానవుణ్ణి. అమ్మ కూతురి కేకతో ఆలోచనల్లోంచి తేరుకొని చటుక్కన కళ్ళు తుడుచుకొని లోపలకొచ్చింది పార్వతమ్మ. భర్త గంగాధరం పోయేనాటికి పార్వతమ్మకు నిండా 30 ఏళ్ళు లేవు. 4 బిడ్డల తల్లి అయ్యింది. పెద్దవాడు హరికి పట్టుమని 10 ఏళ్ళు లేవు. రెండోవాడు మధు. ఆ తర్వాత ఆడపిల్లలిద్దరూ బొత్తిగా పసివాళ్ళు. అప్పటిదాకా గంగాధరం తమ్ముళ్లతో విడిపోలేదు. కారణం ఇంకా తండ్రి బ్రతికుండటమే. వయస్సు ఉడిగినా పెద్దరికపు హోదా నిలబెట్టుకోగలిగినవాడు ఆయన. గంగాధరం పోయిన 11వ నాడు చెల్లెలు పార్వతమ్మని తీసుకెళ్తానన్నాడు అన్న రాజన్న. ముసలాయనకి కష్టం తోచింది. నా కంఠంలో ఊపిరుండగా కోడలు పిల్లలు ఈ ఇల్లు వదిలిపెట్టే అవసరం రానియను. నీ చెల్లెలికి ఏ లోటైనా జరుగుతుందని నువ్వు కలలో కూడా అనుకోనక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పాడాయన. అలా చూడగలిగాడు కూడా. కానీ మరోసారి విధి పార్వతమ్మని కాటేసింది. కాలసర్పం 2 ఏళ్లతోనే ముసలాయన్ని కూడా పొట్టన పెట్టుకొని జర ముందుకి పాకిపోయింది. దానితో ఆ ఇంట్లో పార్వతమ్మ స్థానం పెద్ద కోడలి హోదా నుంచి హఠాత్తుగా మారిపోయింది. వంట మనిషి ప్లస్ పని మనిషి వెరసి అరణపు దాసిగా క్రమక్రమేణా దిగజారిపోయింది.
ఆడదానికి ఆడదే శత్రువన్న నానుడికి ప్రత్యక్ష సాక్ష్యాలు పార్వతీ తోడికోడళ్ళిద్దరూను. మామగారుండగా పెత్తనాలు సాగక అంతర్గతంగా దాగి ఉన్న వారి అసలైన స్వభావాలు త్వరలోనే బయటపడినాయి. పెదమరిది భార్య ధనమ్మ మహా ప్రమాదకరమైన మనిషి. అది వరకు ఏ పనివాళ్ళో పాలేర్లో ఆమె కల్పించే ప్రమాదాలకి గురి అయ్యేవాళ్ళు. ఇప్పుడు పార్వతమ్మ దొరికింది. ధనమ్మ పుట్టింటి వాళ్ళు అంతగా లేనివాళ్ళు. ఆవిడకు వాళ్ళంటే మోజు జాస్తి. వాళ్ళది ఆ ఊరేను. అంచాల చాటున మాటున పప్పులు ఉప్పులు మొదలు వండుకున్న పిండి వంటలు సైతం పుట్టింటికి రవాణా చేస్తూ ఉంటుందావిడ ఎప్పటికప్పుడు. ఒక్కసారి కొత్తగా కొన్న చీరలు జాకెట్లతో సహా జారేసి పని మనుషుల మీదకి నెట్టి వాళ్ళ మీద విరుచుకుపడడం కూడా కద్దు. అజమాయిషీ చేస్తూ ఎప్పుడూ ఇంట్లో విశ్రాంతిగా పండుకుండే మామగారు పోవటంతో ధనమ్మకు రెక్కలొచ్చినట్టయింది. ఇక ఇంట్లో పదార్థాలకి కాళ్ళు రాక ఏమవుతాయి? ఎంతెంత నెయ్యి 10 రోజులకే అయిపోవటం, ఎన్నెన్ని సరుకులు పక్షమైనా రాకపోవడం మొదలయ్యింది. ఇదేమని అడిగిన మరిదికి, ఏమో ఎవరికి తెలుస్తుంది, వంటింటి పనంతా తనే చేస్తున్నట్టు అక్కడే ఉంటుంది మరి మీ వదినగారు, ఆవిడకి తెలియాల్సిందే అంటూ దీర్ఘం తీసేది ధనమ్మ. తెల్లబోయిన పార్వతమ్మ తేరుకోకముందే, కాస్త చూచి వాడకపోతే ఎలా వదినా అని నొసలు చిట్లించి మరేమీ అనలేక ఊరుకునేవాడు మరిది. అలవాటు లేని ఈ అభాండాలకి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యేది పార్వతమ్మ. పెద్దావిడ ఈ రకమైతే చిన్నావిడ సీత ఇంకో తరహా. సీతకి మొదటి నుంచి పార్వతమ్మ అంటే పడదు. బావగారు పోయినా మామగారు అడ్డుపడి పార్వతమ్మ పెద్దరికం ఇంకా ఇంట్లో నిలపడం ఆవిడకి కంటగింపుగానే ఉంది. కానీ మామగారి మాట దైవశాసనంగా చలామణి అయ్యే ఆ ఇంట్లో మరి నోరెత్తలేకపోయింది ఇన్నాళ్ళు. భాగం పంచి బయటకు పంపితే ఈ పాటికి చిప్ప చేత పట్టే స్థితికి రావలసిన వాళ్ళు ఈ ఇంట్లో గాది కింద పందికొక్కుల్లా పడి తింటున్నారని ఆవిడ ఊహ. కానీ తెలివి తక్కువగా బయటపడే రకం కాదు సీత. మనిషిని సన్నగా కోత పెట్టడం బాగా చేతనవును ఆవిడకు. అందరూ స్నానం చేసేప్పుడుండే శాండిల్ సోపు సరిగ్గా పార్వతమ్మ పిల్లలు స్నానానికొచ్చేటప్పటికి తమాషాగా మాయమై దానిస్తానే ఏ లైఫ్బాయ్ ముక్కో ఉండేది. తుడుచుకోవడానికి ఒక్క తువ్వాలన్నా లేకుండా అన్నీ నీళ్ళల్లో ముంచి ఉండేవి. వాళ్ళకి పార్వతమ్మ తన కొంగుతోనే తుడిచేది. తన పిల్లలకు, చిన్నబావగారి పిల్లలకు ముందు అన్నాలు పెట్టేసి వాళ్ళు ఏమైనా వదిలేసినవి జాగ్రత్తగా పళ్ళెంలోకి తీసిపెట్టి పార్వతమ్మ పిల్లలకు వేస్తుండేది. ఎంగిలని వాళ్ళు పేచీ పెడితే సద్దలేక సతమతమవుతున్న పార్వతమ్మతో ధరలన్నీ మండిపోతుంటే పారేసుకుంటే ఏమొస్తుంది, అయినా పరాయి వాళ్ళ ఎంగిల్లా ఏమన్నానా అని వాళ్లకు వినబడేలా తనకు తానే సమాధానం చెప్పుకునేది. ఆ మాటే తన పిల్లలకు చెప్పలేనని తెలిసి కూడా. అదీగాక తన పిల్లలకు పార్వతమ్మ ఎక్కడ ఓ పిసరు ఎక్కువ నెయ్యి విదుల్చుతుందో అని, ఓ బిల్ల పెరుగు వేసేస్తుందో అని కాపలాగా వాళ్ళు తిన్నంతసేపు ఎదురుగానే కూర్చునేవారు. నీ కడగళ్ళ మధ్య కాపురం చేస్తూ ఏనాడు ఓ మాట నోరు జారడం కానీ, ఓర్పును కోల్పోవడం కానీ జరగనీయలేదు పార్వతమ్మ. ఆవిడ ఆశంతా ముందు రోజుల మీదే ఉండేది. పార్వతమ్మకి ఆవేశపడటానికి సమయం కాదని తెలుసు. తన కొడుకు ప్రయోజకుడు కావాలి, నవ్విన నాపచేనే పండుతుందని అందరికీ దానికదే తెలిసి రావాలి. అందాక ఓపిక పట్టడం తప్పదు. ఆమెకు ఆ కటిక చీకటిలో కాంతిరేఖ హరి. హరి బుద్ధిమంతుడు. తల్లి పడే అవస్థను, తమ నిస్సహాయతను గుర్తించినవాడు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం వివేకవంతుల లక్షణం. పిన్నతల్లులకు ఎంత కుచ్చితమున్నా చిన్నాన్నల సానుభూతి తమ కండగా ఉండనే ఉంది. వాళ్ళు పెట్టుకున్న ఆశలకి ఆలంబనం అదే. తల్లి ఆశలకు అనుగుణంగా ఒక్కొక్క క్లాసే మంచి మార్కులతో గట్టెక్కసాగాడు హరి. 4 ఏళ్లు భారంగా గడిచిపోయినాయి. హరి స్కూల్ ఫైనల్ పాస్ అయినాడు.
కాలేజీలో చేరతానన్నాడు. ఇంట్లో గాలి దుమారం రేగింది. ఇప్పటికే అక్కరలేని బరువు భారాలు మోసిన మరుదులిద్దరికీ కొంచెం కష్టం తోచింది. ఆ ఏడు పంటలు సరిగా పండలేదు. అదీగాక వీడి చదువు సంధ్యలే ఇంకా తెమలకపోతే వెనక ఎక్కి వస్తున్న వాళ్ళని గట్టెక్కించేదెప్పుడు? ఆ భారం తీరేదెప్పుడు? నాకు తెలిసిన ఓ చిన్న కంపెనీలో ఓ నౌకరీ వేయిస్తాను, 100 రూపాయలు ఇవ్వవచ్చు, నాకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు అన్నాడు పెద్దపిన తండ్రి శివయ్య. ఆయన ఎదురుగా మరేం మాట్లాడలేదు హరి. కానీ లోపలికి వెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు, భోజనమైనా చెయ్యకుండా. ముద్ద మింగుడు పడలేదు పార్వతమ్మకి. ఏమీ చెప్పలేని పరిస్థితి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ఆ సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరికింది. రెండో పినతండ్రి రామయ్య మామగారికి 2 కూతుళ్ళు, ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కాస్త ఆ మధ్య కలరా తగిలి గుటుక్కుమన్నాడు. ఇహనిప్పుడు మామగారి ఆస్తికి కాపలా కాయాల్సిన బాధ్యత అల్లుళ్ళ మీద పడింది. ఆ అల్లుడు తినకుండా ఈ అల్లుడు, ఈ అల్లుడు తినకుండా ఆ అల్లుడు చూసుకోవలసి రావటంతో 2 అల్లుళ్ళు అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. సమయం దొరికిందని చిన్నావిడ సీత పెనిమిటిని పోరడం మొదలెట్టింది. ఇక్కడేముందని పడి ఉండటానికి, ఇక్కడ వచ్చేది కాస్త తీసుకొని మా వాళ్ళింటి దగ్గరే ఉందాం పదండి అంది. అది బాగానే ఉందనిపించింది రామయ్యకి. అన్నగారికి సంగతి వివరించి తన వంతు కాస్త పంచమన్నాడు రామయ్య. అతని దారిన అతను వెడితే తను ఒక్కడే మరో కుటుంబాన్ని పోషించడం అల్విగాని పని అని తెలుసుకున్నాడు శివయ్య. పోనీ ఎదిగి వచ్చాడనుకున్న హరి అయినా తనకు సాయం అవుతాడో అనుకోవడానికి ఆ సూచనలేమీ కనిపించడం లేదు. గత్యంతరం లేక పార్వతమ్మని పిలిచి పరిస్థితులు విడమర్చి చెప్పి విడిపోక తప్పదన్నాడు. భగవంతుడిపై భారం వేసి తల వంచుకుంది పార్వతమ్మ. మౌనం అర్ధంగీకారమయ్యింది. ఉన్నవి కొద్దిపాటి ఆస్తిపాస్తులు, పంచుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఉన్న కాస్త పొలము అన్నదమ్ములిద్దరూ తీసుకున్నారు. పార్వతమ్మ ఆడది కావటం చేత చూసుకోలేదన్న ముందు చూపుతో ఇల్లంతా పార్వతమ్మకే వదిలారు. కొంత భాగంలో తను ఉన్న మిగతాది అద్దెకిచ్చేస్తే నెల నెలా కొంత రాబడి చేతికి అందుతుందన్న భావనతో సరేనంది పార్వతమ్మ. అప్పటికప్పుడు తన వంతు పొలాన్ని అమ్ముకొని వెళ్ళిపోయాడు రామయ్య. శివయ్య మటుకు విడిపోయినా వాళ్ళని విడిచిపెట్టలేకపోయాడు. పైగా ఊర్లోనే ఉంటున్నాడాయను. నలుగురు తననే అనరా లోకభీతి కలవాడు శివయ్య. ఒక చిన్న వాటా మాత్రం మిగిల్చి మిగతా భాగమంతా అద్దెకిచ్చే ఏర్పాటు చేశాడు శివయ్య. అద్దెకుండే వాళ్లను నికరమైన వాళ్ళుగా చూసి ఇచ్చే బాధ్యత తనే నెత్తిన వేసుకున్నాడు. పార్వతమ్మని పిలిచి తన ఆసరా వాళ్ళకెప్పుడూ ఉంటుందని ధైర్యం చెప్పాడు. అతని బంధుప్రీతికి కన్నీళ్లు తిరిగినాయి పార్వతమ్మకి. చెయ్యెత్తి మొక్కాలనుకున్న చిన్నవాడని లోలోపల ఆశీర్వదించింది. దాపరికం లేకుండా అసలు సమస్య ముందుంచింది. హరి పైకి చదువుతానని పట్టుబడుతున్నాడు. తనకి ఇష్టమే కానీ ఇప్పటి పరిస్థితుల్లో అదెలా సాధ్యం అని. సమస్య తనది కాకపోతే కొందరికి తేలిగ్గానే మార్గాలు దొరుకుతాయి. ఇంటి మీద వచ్చే అద్దెతో ఇల్లు గుంబనగా గడుపుకుంటే చదువుకి ఇంటి మీద అప్పు ఇప్పిస్తానన్నాడు శివయ్య. వాడి చదువు ముగించుకొని ఏదైనా ఉద్యోగంలో చేరితే తీర్చుకోవడం ఎంతసేపు? పార్వతమ్మ అంగీకారంతో హరి చదువు నిరాటంకంగా సాగిపోయింది. BA BEd పూర్తి చేసి ఆ ఊరి హైస్కూల్లోనే టీచర్ అయ్యాడు హరి. ఈ మధ్యకాలంలో పార్వతమ్మకి రోజులన్నీ సవ్యంగా గడిచిపోయాయి అనుకోకూడదు. ఇంటి అద్దె 80 రూపాయల్లోనూ నలుగురున్న కుటుంబం ఎలా జరుపుకొచ్చింది పార్వతమ్మకే తెలుసు. నీళ్ళని మరిగించి అదే నెయ్యని వంపి చిన్నపిల్లలిద్దరినీ మభ్యపెట్టాల్సి వచ్చినప్పుడు ప్రతి పండక్కి అందరి పిల్లలకున్నట్లు తమకి కొత్త బట్టలు లేవని, పిండి వంటలు చెయ్యలేదని మారాం చేసే పిల్లల వీపులు మర్దనా చేసి వాళ్ళు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాక సరి అయిన తిండి బట్టకి మొహం వాచిన తన బిడ్డల మొహాలు చూస్తూ ఎంత కుమిలిపోయిందో ఆ సర్వాంతర్యామికే తెలుసు. కానీ అంత లేమి అంత దిగులులోనూ స్వాతంత్ర్యం స్వర్గలోకం ఇదే బాగుందని అనుకోకనూ పోలేదు. ఇన్నేళ్లకి పార్వతమ్మ తపస్సు ఫలించింది.
హరి సంపాదనాపరుడయ్యాడు. మధు 7th ఫారం పాస్ అయ్యాడు. పెద్దపిల్ల కమల 4th ఫారం చదువుతూ పెళ్ళికెదిగానని జ్ఞాపకం చేస్తోంది. చిన్నది లక్ష్మి 2nd ఫారం చదువుతోంది. ఇంటి మీద అప్పు 3000 తీర్చేస్తే తమ కష్టాలు గట్టెక్కినట్టే అనుకుంటుంది పార్వతమ్మ. సరిగ్గా ఈ సమయంలోనే హరికి ఓ సంబంధం తెచ్చాడు చిన్న పినతండ్రి రామయ్య. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళని, కట్నం ఎక్కువే ఇవ్వగల వాళ్ళని, తమకంతాస్తి లేకపోయినా కుర్రవాడు చదువుకున్నందుకు మోజు పడుతున్నారని చెప్పాడు. వచ్చే కట్నంతో ఇంటి మీద అప్పు తీర్చటమే కాకుండా మధు పై చదువుకు తడుముకోనక్కర్లేదని పేరాశతో శివయ్య ఆలోచనతో ఏకీభవించింది పార్వతమ్మ. హరికి పిల్ల నచ్చింది. 5000 కట్నమిచ్చి ఆడంబరంగా పెళ్లి చేశారు హరి అత్తవారు. అక్కడే ఓ తమాషా జరిగిపోయింది. 5000 ఒక్క రూపేనా ఇస్తారనుకున్న హరి అత్తవారు ఆ మేరకి కూతురికి నగలు చేయించి పంపారు. దానితో ఇదివరకే మురుగుతున్న 3000కి తోడు పెళ్లి ఖర్చుల కింద మరో 1000 రూపాయల దాకా అయిన అప్పు మాత్రం మిగిలిపోయింది. మామగారిని నిలేస్తానన్నాడు హరి. అయిపోయిన దానికి బాజాలెందుకని మాట్లాడకుండా ఊరుకోమంది పార్వతమ్మ. యథాప్రకారం సమస్యలు మిగిలిపోయాయి. అప్పు, చిన్నవాడి చదువు, అదీగాక సంసారంలో మరో శాల్తీ అదనంగా పెరిగింది. తల్లి దిగులు హరి కనిపెట్టాడు. రుణభారాన్ని గురించి దిగులు పడకమ్మా, నింపాదిగా తీర్చుకుందాం. మధు చదువయ్యేదాకా వడ్డీ మాత్రం నెల నెలా తీర్చుకుంటూ ఉంటే అంత బెంగ ఉండదు. మధు BA చదువుతానంటున్నాడు. నేనుండగా వాడికి ఏ లోటు రానీనమ్మా, సరేనా అన్నాడు. ఊపిరి పీల్చుకుంది పార్వతమ్మ. బాధ్యత తలకెత్తుకున్న కొడుకున్నప్పుడు తల్లికి నిశ్చింతగాక మరేముంటుంది. అనుకున్నట్టుగానే మరికొన్ని ట్యూషన్లు ఒప్పుకున్నాడు హరి. మధును BEకి పంపించాడు. నెల నెల అప్పు మీద అయిన వడ్డీ కొద్ది కొద్దిగా తీర్చడం మొదలుపెట్టాడు. కోడలు కళ్యాణి కాపురానికి వస్తూనే పరిస్థితులు ఎదురు తిరిగినాయి. ఆమె కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు వడ్డీ వసూలు వేయడం పడనే లేదు. నెలకు 5 సార్లు సినిమాలకి మొగుణ్ణి తరచూ స్నోలు, హెరాయిల్స్, కొత్త చీరలు కొనిపించ మొదలుపెట్టింది. పోనీ కొత్త కదా అని నవ్వుకుంది పార్వతమ్మ. వాళ్లతో పాటు మేము వెడతాం సినిమాకి అని పేచీ పెట్టే ఆడపిల్లలిద్దరి సంగతే సమస్య అయ్యింది. పసివాళ్ళని చిన్నబుచ్చడం ఇష్టం లేక వాళ్ళని కూడా పెళ్ళాంతో పాటు తీసుకెళ్ళి సరదాలన్నీ తీర్చక తప్పటం లేదు హరికి. ఇంటి ఖర్చు కూడా జాస్తి అయ్యింది. ఇదివరలోలా పొదుపుగా వాడడం పడ్డం లేదు. పార్వతమ్మ చేసే పొదుపు శాస్త్రానికి కడుపు నింపుతుందే తప్ప రుచులు తీర్చదు. జిహ్వ చాపల్యానికి అలవాటు పడ్డ కళ్యాణికి ఈ ఇంటి పొదుపు జాగ్రత్త పిసినిగొట్టుతనంగాను కక్కుర్తి మేళం కింద కనిపించింది. పట్టుబట్టి తనే రోజుకి 3-4 కూరలు, 2 పూటలా కాఫీ, టిఫిన్లు తయారు చేస్తూ ఇంట్లో అందరికీ రుచులు నేర్పసాగింది. కొత్త మోజులో పడ్డ హరి భార్య పాకశాస్త్ర ప్రావీణ్యతకి మురిసిపోయాడే తప్ప దానివల్ల ఇంట్లో సామాగ్రి ఎంత విచ్చలవిడిగా ఖర్చయిపోతున్నదో గమనికకొచ్చేది కాదు. కొత్త పెళ్ళాం తెమ్మన్న వల్ల తెచ్చి పడేసేవాడు. ఇలా లేనిపోని గొప్పలకి పోతే జరిగేదేమిటో తెలుసు పార్వతమ్మకి. పడుచు కాపురం చితుకలమంట అన్న సామెతగా నడిచిపోతోంది ఇల్లు. అలాగే కొన్నాళ్ళు జరగనిచ్చింది. రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఆ ఆట కట్టడం లేదు. ఇంటి దగ్గర కాలక్షేపం ఎక్కువై హరి కొన్ని ట్యూషన్లు కూడా మానుకోవడంతో పరిస్థితులు విషమించి చెయ్యి దాటిపోయేలా ఉన్నాయనుకుంది పార్వతమ్మ. భోజనం చేసి కంచంలోనే చెయ్యి కడుక్కొని గదిలోకి జొరబడబోతున్న కొడుకుతో, హరి, సాయంత్రం పూట రావాల్సిన ట్యూషన్ పిల్లలు రావటం లేదేం అంది ఎరగనట్టే. ఏమోనమ్మా, వాళ్ళే మానేశారు. ఎందుకు మానేశారో హరికి తెలుసు, పార్వతమ్మకి చెప్పడం కుదరటం లేదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య భర్త సినిమాకో షికారుకో వెడుతున్నారు. మళ్ళీ ఏ 10 గంటలకో రావటంతో వాళ్ళకి కావలసినన్ని సెలవులు దొరుకుతున్నాయి. విద్యార్థులకది ఆటవిడుపే కానీ తల్లిదండ్రులు ఊరుకోరుగా. అప్పటికి 5-6 నెలలు ఓపిక పట్టి ఇక మానిపించారు ట్యూషన్. అది సంగతి.
పార్వతమ్మకి కొడుకు కొడలు అలా జంటగా నడుస్తుంటే ముచ్చటగానే ఉంది. కానీ లేని ఆస్తి ఉన్న అప్పు లోపల కలుక్కుమంటూ ఉన్నాయి క్షణక్షణము కూడా. హరి, నేను సంగతి చెప్తాను, కోపగించుకోకు నాన్న. ఇప్పటికే నెల నెల వసూలు వేస్తున్న వడ్డీ ఆపేశాము. ఖర్చులు జాస్తి అయినాయి. ఈ ట్యూషన్లు కూడా లేకుంటే రేపట్నుంచి మధుకు డబ్బు ఎలా పంపుతావు? వాడి చదువు ఓ కొలిక్కి వస్తేనే కదా అప్పు తీర్చేది. కమల పెళ్లి సంగతి చూసేదిను. నేనిలా అంటున్నందుకు మరేమనుకోకు సుమి. మీకిది ముచ్చటగా అనుభవించాల్సిన వయసని తెలుసు నాకు. కానీ మన స్థితిగతుల దృష్ట్యా చెప్పక తప్పడం లేదు. అలా అని మీ సరదాలు పూర్తిగా చంపుకోమనటం లేదు. నెలకు 4 ఆదివారాలు ఉండనే ఉన్నాయి. ఏ 1-2 రోజులో నాగా అయినా ట్యూషన్లు మానేయరు పిల్లలు. ఆలోచించుకో బాబు అంది నింపాదిగా. అక్కర్లేదమ్మా, రేపట్నుంచి మామూలుగా రమ్మని వాళ్లతో చెబుతాను. అప్పటికప్పుడు నిర్ణయానికొచ్చాడు హరి. కొండెక్కినంత సంబరపడ్డది పార్వతమ్మ. చాటుగా ఈ మాటలన్నీ వింటున్న కళ్యాణి మనస్సులో మాత్రం అసంతృప్తి చెలరేగింది. మర్నాటి నుంచి పార్వతమ్మ ఇంటి పద్ధతులలో కూడా మార్పు తెచ్చింది. స్నోలు, హెరాయిల్స్ కళ్యాణి వరకే పరిమితమైనాయి. టిఫిన్లు, 3-4 కూరలు కూడా తగ్గినాయి. చీటికి మాటికి కొత్త చీరలు, రోజు పూలు మొదలే లేవు. సినిమాలు, సరదాలు అన్నీ తమ వరకే పరిమితం కావడంతో కళ్యాణి పని ఇరకాటాన పడ్డట్టయింది. తనతో పాటు వాళ్ళని ఆహ్వానించిన తల్లి అదలింపుతో ఆడపిల్లలిద్దరూ ఆ జోలికి రావటం మానుకున్నారు. దానితో ఆమె కూడా తన అలంకారాలు, వినోదాలు, దూకుడు తగ్గించుకోక తప్పలేదు. ఏ కాస్తో విచక్షణ గల పిల్ల కావటాన తన వయసుకు దగ్గర వాళ్ళే అయినా వాళ్లను వదిలి తను ఒక్కతే సింగారించుకొని కూర్చోవడం ఎబ్బెట్టనిపించింది. క్రమేణా కళ్యాణిలో అసంతృప్తితో పాటు సన్నగా మాత్సర్యం బయలుదేరింది. వాళ్ళందరి కోసం తను, తన భర్త ఎందుకు సరదాలు చంపుకోవాలి? ఈ యాంత్రిక జీవితం ఆవిడకు సరిపడలేదు. అలా అని కళ్యాణి ముందు నుంచి కులాసా జీవితానికి అలవాటు పడ్డదేం కాదు. పల్లెటూరి రైతు కుటుంబంలో పుట్టి మట్టి ఇంట్లో మెసిలినది అవటాన కళ్యాణికి పట్నవాసపు జీవితం మీద మోజెక్కువ. అందుకు కారణాలు కూడా పెద్దవేమీ కాదు. సామాన్యంగా కన్నెపిల్లలు కనే బంగారు కలలన్నీ సినిమాలో ప్రణయ దృశ్యాల చుట్టూ, నవలల్లోని ప్రేమ ఘట్టాల చుట్టూను కళ్ళు మూసుకొని ప్రదక్షిణలు చేస్తుంటే అంతకు మించిన ముచ్చటలుండవు. ఆ ఆకర్షణలకి కాస్తైనా దారి దొరికేది బస్తీలలోనే. పల్లెటి దిక్కున ఎంత గొప్పింటి ఇల్లాలైనా ఇల్లలక, పాలు పితక, కామాటమంతా సొంతంగా చేసుకోవలసిందే తప్ప కొత్త దంపతులైన షికారు కంటూ ఏ పొలం గట్టు మీదో కనిపిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు అక్కడి జనం. అడపాదడపా గూడులేని ఎడ్ల బండ్ల మీద పల్లెటూరులో టూరింగ్ సినిమాలు చూసే భూస్వాముల భార్యలైన అక్కలిద్దరూ స్వానుభవం మీద నువ్వైనా ఉద్యోగస్తుణ్ణి చేసుకొని బస్తీలో కాపురం పెట్టవే, మాకెలాగూ తప్పలేదు ఈ మట్టి బతుకు అంటూ ఇచ్చే సలహాలు విని దానాదీనా అటువైపు ఆకర్షితురాలయ్యింది కళ్యాణి. అందుకే తనకంటే ఎక్కువ భూవసతి ఉన్న అల్లుడి కోసం ఆరాటపడిన తండ్రి ఆలోచనకి స్వస్తి చెప్పించి చదువు, ఉద్యోగం, సద్యోగం ఉన్న సంబంధం కావాలని ఎన్నుకుంది పట్టుబట్టి. తీరాయి అనుకుంటున్న తన కోరికలన్నీ అంతలోనే అంతరించిపోయేసరికి భరించలేకపోయింది కళ్యాణి. ఏదో 4 రోజులు తల వంచుకుంటే తీరేనా ఈ గడ్డు రోజులు? అత్తగారు తన పెనిమిటి మీదకి నెట్టిన ఈ బాధ్యతలకి అంతెక్కడా? మరిది చదువు, ఆడబిడ్డల పెళ్ళిళ్ళు, వరుసగా పేరుకుంటూ పోయే అప్పులు, ఈ జంజాటమంతా గడిచి గట్టెక్కేసరికి తన వయస్సు పొద్దువాలినట్టు వాలుతుంది. ముద్దు ముచ్చట ఇంకెప్పుడు? అగ్నికి వాయువు తోడైనట్టు తల్లిదండ్రుల హితబోధలు కూడా తలకెక్కినాయి కళ్యాణికి. అలా అయితే అమ్మాయి ఎప్పటికీ తేలికపడేది నువ్వు? ఈ గాడిద బరువులు ఒకదాని తర్వాత ఒకటి మోసుకుంటూ పోరేసరికి నీకు పుట్టబోయే పిల్లల గతేమి కాను? అప్పుడు ఆడ్చేది తీర్చేది ఎవరు? ఇప్పుడంతా ధర్మపన్నాలు చెప్పేవారే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటూ. రేపు నీ పిల్లలకి చిప్ప చేతికొస్తే ఒక్కడూ చెయ్యందించడు. వెనకాల ఏమంత స్తోమత ఉన్నదని? ఏం నీ మరిదిని బిఈ చదివించాలనా? బిఈ అంటే మాటలా?
నీ అత్తగారి ఆశ కంతుందా? ఆయనగారు రేపు ఎవత్తెనో కట్టుకొని ఏ డెహ్రాడూన్లోనో టింగురంగా అంటూ కూర్చుంటాడు, అప్పుడు తెలుస్తుంది అన్నాడు తండ్రి. అవన్నీ వాళ్ళు చూసుకోవాలే కానీ ఇలా అక్కర్లేనివన్నీ నెత్తినేసుకుంటే బాగుపడ్డట్టేనమ్మా అంటూ దీర్ఘం తీసింది తల్లి. తండ్రి అందుకొని అదలా ఉండని, నిజానికి మీకు ఏ కాస్తో ముట్ట చెప్పాలని ఉంది నాకు, మళ్ళీ అదిన్ని ఆ కోతిలో పడేదే కదా అని ఎప్పటికప్పుడు నీకేమీ ఇవ్వటమే పడలేదమ్మాయి. నా మాట విని మీ ఆయన్ని అక్కడ్నుంచి మెల్లిగా తప్పుకోమని చెప్పు అని నూరిపోశాడు. అసలే ఊపిరి సలపక అలమటిస్తున్న ఆవిడ మనసులో ఈ మాటలు పనిచెయ్యటానికి అట్టే కాలం పట్టలేదు. అలిసి ఇంటికి వచ్చిన హరి చెవిలో ఆ విషం పొయ్యడం మొదలెట్టింది. ఎన్నాళ్ళీ బందికానా, మీకు మాత్రం సుఖంగా ఉందా అంటూ. పాపం హరి కూడా నలిగిపోతున్న మాట నిజం. ప్రొద్దున సాయంత్రం ట్యూషన్లు, మధ్యాహ్నం స్కూలు, ఇక రాత్రులు కాంపోజిషన్ పుస్తకాలు, పరీక్ష పేపర్లు, వీటితో తలకు మించిన పనైపోతూ అతలాకుతలమైపోతున్నాడు. దానికి తోడు అణుచుకున్న ఆశల లిస్టు, ధైర్యం చేస్తే తీరబోయే కోరికల లిస్టు అడపాదడపా స్వగతంగా చదువుకుంటూ కళ్యాణి ఉపాయానికి తొందరగానే లొంగిపోయాడు హరి. అలా ఉండగా తనను మరో ఊరు వేశారన్న కొడుకు మాటలు అంత చప్పున నమ్మలేకపోయింది పార్వతమ్మ. వాళ్లకు ట్రాన్స్ఫర్లు ఉండవని శివయ్య చెప్పగా విన్న జ్ఞాపకమున్నది ఆవిడకి. ఆ సంగతి మరిదిని పిలిచి అతని ఎదురుగానే నిర్ధారణ చెయ్యడంతో అసలు సంగతి ఒప్పుకోక తప్పలేదు హరికి. అప్పుడు మాత్రం తేలిగ్గా బయటపడ్డాడా? ఈ స్కూల్ హెడ్ మాస్టర్కి తనకి పడ్డం లేదన్నాడు. ఇక్కడి రూల్స్ అనుకూలంగా లేవన్నాడు. ఇప్పుడు తను మార్చుకున్న ఊర్లో ఎంఏకి ప్రైవేటుగా వెళ్లే సౌకర్యం ఉందన్నాడు. ఇంత చెప్పినా పార్వతమ్మ మనసులోని శంక మాత్రం తీర్చలేకపోయాడు. లోపలి స్వయం పాకాలన్నీ పటాపంచలు చేసేస్తూ, శివయ్య మరింకేం, అన్ని విధాలా వీలుగా ఉన్నప్పుడు ఎక్కడైతేనేం లేవమ్మా, ఇప్పుడు మాత్రమేం, ఈ వాటా కూడా అద్దెకిస్తే పోయే, పిల్లల చదువులంటావా, అది హైస్కూలేగా అంటూ తేల్చేశాడు. కళ్యాణి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఆశపడి 6 లంకనాలు చేస్తే మళ్ళీ ఆ జొన్నకూడేనా, ఇదేమిటన్నట్టు భర్త వంక చూసింది. పీర్లు గుండాన పడక తప్పలేదు. అబ్బే, అక్కడ ఇప్పుడు మనమున్నంత ఇంటికే నా జీతంలో సగం పెట్టాల్సొస్తుంది. అమ్మా, పిల్లలతో ఇక్కడుంటేనే నయం. నీవు చూస్తూనే ఉంటావు కదా, నేను ఎలాగూ వస్తూ పోతూనే ఉంటానాయే. ఏమంటావు చిన్నాన్న? లౌక్యంగా అడిగాడు హరి. కడుపులోని ఉద్దేశాలు కడుపులోనే దాచుకొని గరళ కంఠుడిలా మాట్లాడుతున్న కొడుకును చూస్తూ ఆశ్చర్యపోయింది పార్వతమ్మ. ఈ మధ్య కొడుకు ముభావంగా ఉంటూ ఉంటే ఏమో అనుకుంది. ఇన్నాళ్ళు కోడలు కొడుకు చేస్తున్న మంత్రాంగం ఇదన్నమాట. ఎందుకింకా ముసుగులో గుద్దులాట? కళ్యాణిని తీసుకెళ్లిన తర్వాత 2 నెలలు హరి దగ్గర్నుంచి 25 రూపాయల మనియార్డర్లు వచ్చాయి. ఆ తర్వాత వాటికి బదులు పట్నంలో తాము పడుతున్న ఇబ్బందులు, వాటికవసరమైన డబ్బు తన వద్ద కొరబడుతున్న సంగతి రాస్తూ ఇంటి అద్దెతో ఎలాగో సరిపెట్టుకోమని సలహాలివ్వడం మొదలెట్టాడు సన్నసన్నగా. ఈ స్థితిని ముందే ఊహించుకున్న పార్వతమ్మ ఆశ్చర్యపడలేదు. నిండా మునిగిన వాళ్లకు చలేమిటి అనుకుంది. ఆమె అనుకున్నట్టుగానే మధు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. అన్నయ్య సరిగ్గా డబ్బు పంపటం లేదు, నా సంగతేమిటంటూ. తాను మాత్రం ఏం చేయగలదు? రెక్కలొచ్చిన పక్షిని ఆపగలదా? రెక్కలూడిన తను ఎగరగలదా? దానికి తోడు శివయ్య ఇప్పుడిప్పుడే కమలకు సంబంధాలు తెస్తున్నాడు. 4-5 వేలన్నా లేనిదే దాని పెళ్లి మాత్రం తెములుతుందా? మధు చదువు పూర్తి కావాలి, కమల పెళ్లి చెయ్యాలి, తాము కడుపు నిండా అన్నమైనా తినాలి. వీటన్నిటికీ డబ్బు కావాలి. పాపాలకి భైరవిలా ఈ ఇల్లు తప్ప మరేం కనిపించడం లేదు. మనసు దిటవు చేసుకొని శివయ్యకు కబురంపి తన సొద వెళ్ళబోసుకుంది. కావాల్సిన సొమ్ము కాస్తా కూస్తా కాదు. వాడి చదువుకి 4,000, దీని పెళ్లికి 4,000 చూసుకున్నా వెనకటి అప్పుతో కలిపి వెరసి 12,000కి దేకుతోంది. ఇంటి ఖరీదుకి దాదాపు దగ్గర పడుతోంది. ఇలాంటప్పుడు అప్పు చేసి ఏమి లాభం? తీర్చే దారి లేనప్పుడు అమ్మివేస్తే సమస్యలైన పరిష్కారానికొస్తాయి అనిపించింది. పాపం శివయ్యకు మరో దారి తోచలేదు. ఇల్లు కొనగల వాళ్లను చూడ్డం మినహా తాను మాత్రం మరేం చేయగలడు?
20,000కు ధర ఖాయం చేసి అన్నదమ్ములిద్దరికీ జాబులు పడేశాడు సంగతి తెలియజేస్తూ. రెండో నాటికల్లా మధు, మూడో రోజు మామగారితో సహా హరి దిగారు. వియ్యంకుడి రాకకు నిర్ఘాంతపోయినా తెప్పరిల్లి ఆహ్వానించింది పార్వతమ్మ. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.